గుమ్మడికాయతో కేక్ చేయొచ్చని తెలుసా అండి మీకు? సో, ఈరోజైతే ఒడిశా స్పెషల్ రెసిపీ కక్కారు పొడ్డాపిట్ట అయితే చేయబోతున్నాను. ఈ రెసిపీ వచ్చేసి మా మమ్మీకి చాలా చాలా ఫేవరెట్. చిన్నప్పుడు చాలా ఎక్కువ తినేవారంట. సో, ఈ రెసిపీ ఎలా తయారు చేసేదని చూసేద్దామా? సో, నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో ఆఫ్ ద సుశాంతి వ్లాగ్స్. వచ్చేసినారు కదా. గుమ్మడికాయ కేక్ అన్న తర్వాత ఫస్ట్ గుమ్మడికాయ ఉండాలి. గుమ్మడికాయ మనకి అంటే నేతగా ఉండకూడదండి, ముద్దరగా ఉండాల. ఇలా కొంచెం ఆరెంజ్ కలర్ రావాలన్నమాట. అప్పుడే ఆ కేక్ టేస్ట్ బాగుంటుంది. సో దానికోసమని నేను ఇలాగా ఆరెంజ్ కలర్ వచ్చిన గుమ్మడికాయ తెచ్చాను. ఈ గుమ్మడికాయ కోసి ఆ తొట్టు ఉంటుంది కదండి, అంటే ఆ మూడికి ఉంటుంది కదా, కట్ చేసి ఎండబెట్టి పెట్టుకుంటే ఎప్పుడైనా చిన్నపిల్లలకి చేలు కానీ జర్రి కానీ కరిచినప్పుడు అది రంగదీసి రాస్తే ఆ నొప్పి ఎంతో తక్కువ అవుతుందట. నేను చిన్నపిల్లప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడింది మీకు ఈ టిప్స్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలాగ ఎండబెట్టి ఉంచుకుంటే ఎన్ని సంవత్సరాలైనా మనం పెట్టుకోవచ్చు. జర్రి చేలు కరిచినప్పుడు రంగదీసి రాసుకోవచ్చు అంట. సో దానికోసమని ఇచ్చోబెట్టాను. ఓకేనా. ఇప్పుడు ఇలాగ ఈ గుమ్మడికాయని ఇలా కోసిన తర్వాత ఆ లోన గింజలు ఉంటాయి కదండి, మనం సూపర్ మార్కెట్లో డీమార్ట్లో తీసుకుంటాం పంప్కిన్ సీడ్స్ అని, ఇవే అనమాట. ఈ గింజలు మేము చిన్నపిల్లప్పుడు ఈ గింజలు ఎండబెట్టుకునే తొక్క తీసి తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రై చేసిన పల్లీలు తింటే ఎలాగుంటుందో ఆ టేస్ట్ వస్తుంది. తర్వాత పంప్కిన్ సీడ్స్ హెల్త్కి చాలా మంచిదంట. ఇప్పుడు గింజలన్నీ తీసిన తర్వాత పైన ఉన్న తొక్క రిమూవ్ చేసుకోవాలండి. తొక్క తీసిన తర్వాత ఇంత సైజు ముక్కలు కట్ చేసి ఒకసారి కడగాలన్నమాట. కడిగిన తర్వాత ఈ బౌల్లో ఎందుకు వేస్తున్నానంటే, మనం ఏ బౌల్లోన ఫుల్గా గుమ్మడికాయ ముక్కలు తీసుకుంటామో అదే బౌలు మనం కొలతకి యూజ్ చేసుకోవాలి. మీరు వీడియో కంటిన్యూ చూస్తే మీకు తెలిసిపోతుంది అనమాట. ఈ బౌల్ నిండా గుమ్మడికాయ ముక్కలు తీసుకున్నాం కదా, ఆ బౌల్లోనే బియ్యం పిండి బెల్లం అంతా క్వాంటిటీ తీసుకోవాలి. మీరు వెళ్తా వీడియో చూస్తే చెప్తానమాట. కుక్కర్లో గుమ్మడికాయ ముక్కలన్నీ వేసుకొని కాఫీ టీ తాగుతాం కదా, చిన్న గ్లాసులో నీరు వేసుకొని కుక్కర్ మూత పెట్టి విషల్ పెట్టి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 3 విషల్ రావాలి. హై ఫ్లేమ్ పెట్టొద్దు, ఎందుకంటే తక్కువ నీరు ఉండి మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో ఒక 3 విషయాలు వస్తే చాలండి. ముక్కలు అనేది బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఏ బౌల్లోన మనము గుమ్మడికాయ ముక్కలు ఫుల్ తీసుకున్నాం కదా, అందులో సగం బియ్యం పిండి తీసుకోవాలి. క్వాంటిటీ పక్కా ఉండాలి. బెల్లం కూడా సగం ఉండాలండి. ఫుల్ బౌల్లోన గుమ్మడికాయ ముక్కలు నిండగుండాలా, సగం బియ్యం పిండి సగం బెల్లము. ఓకేనా. ఈ క్వాంటిటీ పక్కా క్వాంటిటీ అనమాట. ఒక సైడ్ గుమ్మడికాయ ముక్కలు ఉడుకుతుంది, ఇంకొక సైడ్ మనం బెల్లం కరగబెట్టాలి కదా. సో దానికోసం కాఫీ టీ తాగుతాం కదా, అంత చిన్న గ్లాసులో నీరు వేసుకొని కరగబెట్టడానికి రెడీ పెట్టుకోవాలి. ఇక్కడ కుక్కర్ వచ్చేసి 3 విషయాలు వచ్చేసిందండి. 3 విషయాలు వస్తే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు బెల్లం నీరు పెట్టుకుందాం. బెల్లం అంతా కరగాలి, ఎందుకంటే చాలా డస్ట్ ఉంటుంది కాబట్టి వడబెట్టుకోవాలి కదా. సో దానికోసమని కరగబెట్టి వేసుకోవాలి. ఇలా కరిగిందంటే స్టవ్ ఆఫ్ చేసుకోండి చాలు. కొంచెం వడబెట్టడానికి ఇంత లిక్విడ్ ఉంటే చాలు. కుక్కర్ చల్లగా అయిపోయింది. చల్లగా అయిన తర్వాత తీసి చూస్తే గుమ్మడికాయ ముక్కలన్నీ బాగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇలాగ మెత్తగా ఉడికించుకుంటే చాలండి. కొంచెం ఒక గరిటె సహాయంతో మ్యాష్ చేసుకోవాలంటే, అంటే ముక్కలు లేకుండా కొంచెం బంగాళదుంపలు మనం దోశలకి కూర చేస్తాం కదా, అలా కొంచెం బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఎక్కడ కూడా గుమ్మడికాయలు ముక్కలు లేకుండా చూసుకోవాలన్నమాట. మేము చిన్నప్పుడు మా అమ్మ ఇలాగ చేసుకుని ఇస్తే మాకు అమృతం అండి. ఎందుకంటే అప్పుడు బేకరీ అవన్నీ లేకపోయిండేది కదా, ఇదే మాకు అమృతం లాగా ఉండేది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చిన్న బౌల్లో నాకు 3 నుండి 4 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుని దోరగా చిట్పటైనంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని అందులో మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్లన్నీ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ బాదామి, జీడిపప్పు, ఎండు కొబ్బరి తీసుకున్నాను. పచ్చి కొబ్బరి తీసుకోవచ్చు, ఎండు కొబ్బరి తీసుకోవచ్చు. ఓకేనా. ఎండు కొబ్బరి ఈ 3 కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు లేదండి, లైట్ కలర్ వస్తే చాలు. ఎందుకంటే తర్వాత మళ్ళీ బేక్ అవుతుంది కదా. సో లైట్ ఈ కలర్ వచ్చిందంటే చాలండి. మనం వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి ఉన్నది కదా, అందులో మనం బెల్లం కరగబెట్టి పెట్టాం కదా, వడబెట్టుకోవాలండి. ఎందుకంటే చాలా చాలా గలీజ్ వస్తుంది. ఇప్పుడు బెల్లంలో మాత్రం చాలా చాలా గలీజ్ ఉంటుంది కాబట్టి కరగబెట్టి వడబెట్టుకోవాలి. ఓకేనా. ఇలా అన్నీ వడగట్టిన తర్వాత మనకేం పాకంతో పని లేదండి. ఒక్క మరుగు వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ ముక్కలన్నీ వేసుకోవాలి. తర్వాత ఇందులో నువ్వులు కూడా కొంచెం వేసుకొని కొంచెం ఎత్తి పెట్టాలి. ఎందుకంటే లాస్ట్కి మనం డెకరేషన్కి కావాలి కదా, కొంచెం ఉంచుకోవాలన్నమాట. డ్రై ఫ్రూట్స్లు నువ్వులన్నీ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు కొంచెం మరగడానికి వదలాలి. ఎందుకంటే అవి కూడా కొంచెం రోస్ట్ అయితే బాగుంటుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి. అది సీక్రెట్ అనమాట, టేస్ట్ బాగుంటుంది. గసగసాలు 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది. ఎవరికి కూడా తెలీదు ఆ ఫ్లేవరు, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు మనం గుమ్మడికాయ ముక్కలు మ్యాష్ చేసుకున్నాం కదా, ఆ ముక్కలన్నీ వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయ్యేటప్పుడు మాత్రం ఫ్లేమ్ని మీడియంకి పెట్టుకోండి, లేదంటే కింద అడుగు మాడిపోతుంది. ఓకేనా. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో ఆ గుమ్మడికాయ ఉడకబెట్టిన గుమ్మడికాయ
పేస్ట్ అంతా వేసుకొని కలుపుతూ ఉండాలండి. ఈ ప్రాసెస్ మాత్రం ఒక 5 నిమిషాలైనా చేయాలి. తర్వాత మనం కొలతతో ప్రకారం బియ్యం పిండి ఎత్తి పెట్టుకున్నాం కదా, ఆ బియ్యం పిండి వేసుకొని ఫ్లేమ్ని లోకి టర్న్ చేసుకుని నిదానంగా ఎక్కడైనా ఉండలు లేకుండా బాగా కలపాలి. ఉండలు అయిపోయిందంటే తినేటప్పుడు స్వీట్నెస్ పట్టక టేస్ట్ ఉండదనమాట. సో ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. లో ఫ్లేమ్లో ఒక 8 నుండి 10 నిమిషాలైనా ఇలా కలుపుతూ ఉండాలి. ఈ పేస్ట్ మనకి కొంచెం గట్టిగా అవ్వాలన్నమాట. కొంచెం గట్టిగా అయితే చాలు, ఎక్కువ మనం పాకం ఏమీ లేదు, కొంచెం గట్టిగా అయితే చాలు. ఇందులో మనం యాలక్ పౌడర్ లాస్ట్గా వేసేస్తే ఫ్లేవర్ ఇంకా రెట్టింపు అవుతుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, లో ఫ్లేమ్లో 8 నుండి 10 నిమిషాలు మనం ఈ ప్రాసెస్ చేయాలి. ఇప్పుడైతే నేను ఎంట్రీ ఇచ్చాననమాట. ఇలాంటప్పుడు ఒక్క టేబుల్ స్పూన్ మీరు నెయ్యి యాడ్ చేశారనుకోండి, అది కరిగి ప్రతి ఒక్క దాంట్లో అలా కలిసిపోయి తిన్నప్పుడైతే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు నెయ్యి నచ్చదు అంటే స్కిప్ చేసేయచ్చు. ఇది కలపడం అంటే చేయికి చాలా పెద్ద పనే అండి. కానీ ఇలా టైట్గా అయిపోయింది అనుకోండి బ్యాటర్, సో ఇలాంటప్పుడు మీరు స్టవ్ అయితే ఆఫ్ చేసేయచ్చు. మీ చెయ్యి ఇప్పుడు రెస్ట్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ప్రీ హీట్ చేయడానికి ఒక మందమైన పాత్ర తీసుకొని అడుగున ఒక స్టాండ్ అయితే ప్లేస్ చేస్తున్నా. ఇలా స్టాండ్ ప్లేస్ చేసి నేనైతే ప్రీ హీట్ చేయడానికి మీడియం ఫ్లేమ్లో 15 to 20 minutes ఇలా మూత పెట్టి పెట్టేస్తాను. మీరు ఈ కేక్ చేయడానికి కేక్ టిన్ అయినా యూస్ చేయొచ్చు, లేకపోతే ఇలాంటి పాత్ర అయినా యూస్ చేయొచ్చు. నేనేం చేస్తున్నానంటే నా దగ్గర ఈరోజు బ్యాటర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలా లోతుగుండే పాత్రని చూస్ చేశాను అనమాట. మొత్తం ఆయిల్తో గ్రీస్ చేసిన తర్వాత బటర్ పేపర్ని ప్లేస్ చేస్తున్నాను. నేను ఇంకో విషయం చెప్పాలండి, మీరు ఇక్కడ బటర్ పేపర్ కన్నా అరిటాకు ఉంటుంది కదా, సో అరిటాక్తో మొత్తం ఇలా కవర్ చేసుకోండి. అంటే కిందన అండ్ దెన్ ఇలా సైడ్స్లో అరిటాక్తో చేస్తే కనుక చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఆ ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది కదా, చాలా బాగా వస్తుంది. ఎందుకంటే మా అమ్మమ్మ అరిటాకుతో చేసేవారంట. ఒకవేళ మీ దగ్గర అరిటాకు లేదు, బటర్ పేపర్ లేదంటే మైదా పిండితో లేకపోతే గోధుమ పిండితో అయినా మీరు డస్టింగ్ చేసుకోండి, నో ప్రాబ్లం. చూడండి, నేను ఆల్టర్నేటివ్స్ అయితే ఇచ్చాను కదా మీకు, టిప్సే అనుకోండి. ఇలాంటప్పుడు బ్యాటర్ యాడ్ చేసేసి ప్రెస్ చేస్తూ దీన్ని ఒక షేప్ వచ్చేంత వరకు చేయండి. ఎందుకంటే ఎటువంటి బ్రేక్స్ లేకుండా బాగా కూర్చుంటుందన్నమాట. ఇలా ఒక షేప్ ఇచ్చేసిన తర్వాత దీన్ని మంచిగా ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేయడం వల్ల ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే ప్రాపర్గా వెళ్ళి ఫిల్ అయిపోతుంది అనమాట. నేనేం చేశానంటే డెకరేషన్ చేస్తున్నాను కొద్దిగా ఇలా కొబ్బరి ముక్కలతో, చూడ్డానికి బాగుంటుంది, తిన్నప్పుడు కూడా చాలా బాగుంటుందని చెప్పేసి. అలాగే నేను నెయ్యితో ఇందాక వేపాను కదండి, ఆ డ్రై ఫ్రూట్స్ కూడా పైన జల్లి, అలాగే ఈ నువ్వులు ఉంటుంది కదా, సో ఇవన్నీ వేసాక వేరే అంటే చూడ్డానికి చాలా బాగా వచ్చింది కదండి, లుక్స్ అనేది అట్రాక్షన్గా అయితే ఉంది కదా. ఒకసారి ఇలా ప్రెస్ చేసేయండి సో దట్ బయటికి ఊడిపోయి రాకుండా ఉంటుంది. నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు మూత పెట్టేసి ఏం చేస్తారంటే 15 to 20 minutes మీడియం ఫ్లేమ్లో బేక్ చేయండి. తర్వాత 45 minutes లో ఫ్లేమ్లో బేక్ చేస్తారనుకోండి, ఇది కంప్లీట్గా ఉడికిపోతుంది. ఓకేనా? సో ఏదైనా గ్యాప్ లేకుండా మంచిగా దీన్ని కవర్ చేసేయండి. చూడండి, ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా నేను చెప్పిన టైమింగ్స్ అయిపోయిన తర్వాత ఒక టూత్ పిక్ ఇన్సర్ట్ చేస్తే అస్సలు అంటకంట వచ్చిందనమాట. సో ఇలాంటప్పుడు మళ్ళీ అదే స్టవ్ ఆఫ్ చేసేసి అదే ఇప్పుడు వేడి ఉంటుంది కదా ఆ పాత్ర, సో ఆ పాత్రలోనే కొద్దిగా ఉడకడానికి వదిలేయండి స్టవ్ ఆఫ్ చేసి. తర్వాత బయటికి తీసి ఒక 2 గంటలైనా దీన్ని చల్లగవ్వడానికి వదిలేయాలండి. కానీ నాకు వీడియో తీయాలి, ఈరోజు నేను అప్లోడ్ చేయాలి కాబట్టి వెంటనే అంటే ఒక 1 hour వరకు ఉంచేసి నేను తీసాను అనమాట బయటికి. ఎందుకంటే ఈరోజు అప్లోడ్ చేయాలి వీడియో అంటే నేను చాలా ఫాస్ట్గా ఉండాలి కాబట్టి 1 hour వరకు ఉంచేసి అయితే నేను ఇప్పుడు డిమోల్డ్ చేశాను అనమాట. చూడండి, బటర్ పేపర్ మొత్తం మీరు ఇలాంటప్పుడు తీసేయండి. కానీ మళ్ళీ చెప్తున్నాను, మీరు అరిటాకుతో చేసుకుంటే చాలా చాలా బాగా వస్తుంది. ఎప్పుడు మీరు ట్రై చేయలేదంటే ట్రై చేయండి. చూడండి, పొడ్డ పిట్ట అంటే పొడ్డ అంటే కాలినది అనమాట. సో ఇలా కాలాలి, కాలితేనే ఈ పొడ్డ పిట్ట అంటే పొడ్డ అంటే కాలింది. సో పొడ్డ పిట్ట అంటే కాలిన స్వీట్స్ అని చెప్తారనమాట ఒడిస్సా సైడ్లో. మీరు కూడా ఇది చూసారు కదా, ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా చాలా బాగా కుదురుతుంది. ఇంట్లో అందరికీ ఇవ్వండి, ఆరోగ్యానికి కూడా చాలా చాలానే మంచిది. ఒకసారి అప్పుడప్పుడు హెల్తీగా ఇలా చేసుకోండి. చూడండి, చూసారు కదా బయట ఎంత బాగా వచ్చిందనేది, అస్సలు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా అయితే వచ్చేసిందనమాట. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి. ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉందనుకోండి, వెంటనే మీరు కామెంట్స్లో మీకోసమే ఓపెన్ ఉంటుంది, మీరు ఎప్పుడైనా కామెంట్ చేయండి, నేనైతే వెంటనే రిప్లై ఇస్తాను. చూడండి, లోపల ఎలా ఉందనేది మీకే తెలిసిపోతుంది కదా. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా మీరు ఇంట్లో వెళ్ళి ఇలానే చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బాయ్, టేక్ కేర్.